హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి మే 7th కరెంట్ అఫైర్స్ వీడియో. సో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. ఈరోజు ఫస్ట్ టాపిక్ చూస్తే కనుక ఆపరేషన్ సింధూర్. ఈ ఆపరేషన్ సింధూర్ని వచ్చేసి మన భారత గవర్నమెంట్ చేపడుతుంది. సో ఇదేంటంటే పాక్ ఉగ్ర స్థావరాలు ఏవైతే ఉంటాయో పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై దాడి అనమాట. భారత్ వైమానిక దాడులు ఈ దాడిని జరిపాయి. పాక్ ఉగ్ర స్థావరాలపై ఆపరేషన్ సింధూర్ అనేది చేపట్టడం జరిగింది. సో ఏ దాడి నేపథ్యంలో అంటే జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి పహల్గామ్ ఘటన కారణంగా ఈ ఆపరేషన్ సింధూర్ను భారత్ వైమానిక దాడులు చేపట్టడం జరిగింది. టోటల్గా 9 ఉగ్ర స్థావరాలపై, పాకిస్తాన్లో ఉన్నటువంటి 9 ఉగ్ర స్థావరాలపై భారత వైమానిక దళం దాడి చేయడం జరిగింది. ఆపరేషన్ సింధూర్. నెక్స్ట్ వచ్చేసి ఆపరేషన్ అభ్యాస్. ఇదేంటంటే మన భారతదేశంలోని ఉన్నటువంటి 244 జిల్లాల్లో ఒక మాక్ డ్రిల్ని నిర్వహించడం జరిగిందనమాట. ఎందుకు అంటే మాక్ డ్రిల్ పాకిస్తాన్కి కనుక నుంచి యుద్ధ పరిస్థితులు ఏమైనా ఎదుర్కొంటే భారతీయ పౌరులు తమ రక్షణ కొరకు ఈ యుద్ధ పరిస్థితుల్లో ఎలా బిహేవ్ చేయాలన్నట్టు ఒక మాక్ డ్రిల్ని దేశంలోని 244 జిల్లాల్లో చేపట్టడం జరిగింది. అదే ఆపరేషన్ అభ్యాస్. సో గుర్తుంచుకోండి, ఆపరేషన్ అభ్యాస్ అండ్ ఆపరేషన్ సింధూర్. నెక్స్ట్ కరెంట్ అఫైర్, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, మానవ అభివృద్ధి సూచిక యొక్క నివేదిక అనేది రావడం జరిగింది. సో ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, ఈ సూచిని ఎవరు రిలీజ్ చేస్తారంటే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ UNDP వచ్చేసి ఈ సూచిని రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఇది ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తుందంటే 1999 నుంచి ఈ సూచిని విడుదల చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఇక్కడ దీని యొక్క ప్రధాన కేంద్రం వచ్చేసి న్యూయార్క్లో ఉంది. UNDP యొక్క ప్రధాన కేంద్రం న్యూయార్క్లో ఉంది. సో మరి ఇప్పుడు ఈ 2025 ఇయర్కి గాను మానవాభివృద్ధి సూచికలో మన భారత్ యొక్క ర్యాంక్ ఎంత అంటే 130 ఉంది. 130 భారత్ యొక్క ర్యాంక్. మరి టాప్లో ఏమి ఉన్నాయంటే ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి ఐస్లాండ్ ఉంది. సెకండ్ ప్లేస్లో వచ్చేసి 2 కంట్రీస్ ఉన్నాయి. అవేంటంటే నార్వే అండ్ స్విట్జర్లాండ్. ఈ రెండు వచ్చేసి సెకండ్ ప్లేస్లో ఉన్నాయి. మరి ఈ నివేదికకి ఏ అంశాలను పరిగణలోకి తీసుకుంటారంటే హెల్త్కి సంబంధించి కొన్ని విషయాలను, మరియు ఎడ్యుకేషన్కి సంబంధించి అండ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, ఒక మనిషి యొక్క జీవన ప్రమాణాలు ఏ విధంగా జీవిస్తున్నారు అలాంటి వాటిని అంచనాగా పరిగణలోకి తీసుకొని ఈ సూచన అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. టోటల్గా 193 దేశాలకు కానీ సూచన రిలీజ్ చేస్తే మరి చివరి స్థానంలో ఏ దేశం ఉందంటే 193 పొజిషన్లో సౌత్ సుడాన్ దేశం ఉంది హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో. అండ్ ఇంకొక సూచి అదేంటంటే లింగ అసమానత సూచి, జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్. సో ఈ సూచీలో వచ్చేసి భారత్ యొక్క స్థానం 102వ స్థానంలో ఉంది. సో గుర్తుంచుకోండి, HDI హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ స్థానంలో వచ్చేసి భారత్ యొక్క ర్యాంక్ 130. ఈ GII లింగ అసమానత సూచికలో భారత్ యొక్క స్థానం వచ్చేసి 102వ స్థానంలో ఉంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, గ్లోబల్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ సమ్మిట్ గ్లెక్స్ 2025. గ్లోబల్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ సమ్మిట్ గ్లెక్స్ 2025 ఇది వచ్చేసి మే 7th నుంచి 13th వరకు జరుగుతుంది. ఎక్కడ అంటే న్యూఢిల్లీలో జరుగుతుంది అనమాట. 12th ఎడిషన్ మే 7th నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. 12th ఎడిషన్ ఇప్పుడు జరగబోయేది ఎక్కడ జరుగుతుందంటే న్యూఢిల్లీలో ఈ సమ్మిట్ అనేది జరుగుతుంది అనమాట. 2010 నుంచి సమ్మిట్ ప్రారంభం అవ్వడం జరిగింది. మరి థీమ్ చూస్తే కనుక రీచింగ్ న్యూ వాల్స్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ రినైజెన్స్. సో ఇది వచ్చేసి థీమ్ అన్నమాట ఈ సమ్మిట్కి సంబంధించి. దీన్ని వచ్చేసి కేంద్ర మంత్రి అయినటువంటి డాక్టర్ జితేంద్ర సింగ్ గారు ప్రారంభించడం జరిగింది ఈ సమ్మిట్ని. మరి ఎవరు దీన్ని నిర్వహిస్తున్నారు ఈ సమ్మిట్ని అంటే అంతర్జాతీయ అంతరిక్ష సమాఖ్య అండ్ ఇస్రో, ఆస్ట్రోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా, ఈ 3 సంస్థలు కలిసి సంయుక్తంగా ఈ సమ్మిట్ని కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో అంతరిక్షానికి సంబంధించిన కొన్ని పరిశోధనలకు సంబంధించిన సమ్మిట్ వాటిపై చర్చ అనేది సమ్మిట్లో జరగనుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ ఈ IIFTకు గిఫ్ట్ సిటీలో ఆఫ్ క్యాంపస్కు అనుమతి ఇవ్వడం జరిగింది. దేనికి? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్. ఈ ఇన్స్టిట్యూట్కి గిఫ్ట్ సిటీలో ఒక ఆఫ్ క్యాంపస్కు UGC యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఆమోదించడం జరిగింది అనమాట. ఆఫ్ క్యాంపస్కి అనుమతి ఇవ్వడం జరిగింది. సో ఈ గిఫ్ట్ సిటీ ఎక్కడ ఉందంటే గుజరాత్లో ఉన్నటువంటి గిఫ్ట్ సిటీలో ఈ క్యాంపస్కి అనుమతి ఇవ్వడం జరిగింది IIFTకు. నెక్స్ట్ కరెంట్ అఫైర్, NCR రాష్ట్రాలు అంటే జాతీయ రాజధాని ప్రాంతంలో బాణసంచ కాల్చడంపై సుప్రీంకోర్టు సంపూర్ణ నిషేధాన్ని విధించడం జరిగింది. ఈ NCR అనే రాష్ట్రాలు జాతీయ రాజధానికి అండ్ వాటి చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల్లో బాణసంచపై పూర్తిగా నిషేధాన్ని విధిస్తూ సుప్రీంకోర్టు ఒక తీర్పునైతే ఇవ్వడం జరిగింది, ఆజ్ఞలు జారీ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ UP, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లో కూడా పూర్తిగా నిషేధించాలని చెప్పడం జరిగింది సుప్రీంకోర్టు. నెక్స్ట్ కరెంట్ అఫైర్, కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానిపై
ఎవరు? నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీ NDSA కొన్ని హెచ్చరికలను జారీ చేసింది. అదేంటంటే ఈ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయితే ఇప్పుడు తెలంగాణలో ఉందన్నమాట. గోదావరి నదిపై దీన్ని నిర్మించారు. అండ్ ఇక్కడ దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ప్రపంచంలోనే అతిపెద్ద బహుళ దశల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, అంటే ఎత్తిపోతల పథకం అన్నమాట, ఎత్తిపోతల ప్రాజెక్టు. సో ఇక్కడ ఏంటంటే ఈ ప్రాజెక్ట్కి అత్యవసర మరమ్మతులు చేయాల్సిన అవసరం చాలా ఉంది అని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ఈ NDSA, నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీ. ఈ ప్రాజెక్ట్కి అత్యవసర మరమ్మతులు చేయకపోతే చాలా హాని జరిగే ప్రమాదం ఉంది అని ఈ NDSA చెప్పడం జరిగింది, హెచ్చరించడం జరిగిందనమాట కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు యొక్క భద్రతపై. నెక్స్ట్ కరెంట్ అఫైర్. హైడ్రోజన్ ఉత్పత్తికి మెటల్ లేని పైజో క్యాటలిస్ట్ అనే ఒక ప్రక్రియ ద్వారా హైడ్రోజన్ అనేది ఉత్పత్తి చేయొచ్చంట. ఇందులో ఎటువంటి మెటల్ అనేది యూజ్ చేయకుండా. ఏ విధంగా అంటే యాంత్రిక ఒత్తిడి ద్వారా మెటల్ అనేది వాడకుండా ఒక కొత్త పద్ధతిని అభివృద్ధి చేయడం జరిగింది. అంటే ఇలా మెటల్ అనేది యూజ్ చేయకుండా ఈ పైజో క్యాటలిస్ట్ అనే ఒక చర్య ద్వారా హైడ్రోజన్ అనేది ఉత్పత్తి చేయడం జరుగుతుంది. గ్రీన్ హైడ్రోజన్ మిషన్లో భాగంగా, నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్లో భాగంగా ఈ హైడ్రోజన్ ఉత్పత్తి అనేది జరుగుతుంది. ఇందులో మెటల్ అనేది యూజ్ చేయరంట. ఏ విధంగా అంటే యాంత్రిక ఒత్తిడి ద్వారా ఒక మెటల్ వాడకుండా ఒక కొత్త పద్ధతిని అభివృద్ధి చేయడం జరిగింది. ఎవరంటే భారత పరిశోధకులు ఈ విజయవంతమైన ఆవిష్కరణ చేపట్టడం జరిగింది. సో ఎవరు ఇందులో ఉన్నారు అంటే జవహర్లాల్ నెహ్రూ అడ్వాన్స్ సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్ బెంగళూరులో ఉంది. వీరు ఒక కొత్త పద్ధతిని ఆవిష్కరించడం జరిగింది. దేనిలో భాగంగా అంటే నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్లో భాగంగా. సో ఏం లేదు, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో మెటల్ అనేది వాడకుండా ఒక కొత్త పద్ధతిని ఆవిష్కరించడం జరిగింది వీరు. నెక్స్ట్ కరెంట్ అఫైర్. భారత్ బ్రిటన్ మధ్య ఒక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అనేది జరిగిందనమాట, భారత్ అండ్ బ్రిటన్కి మధ్య. అండ్ ఇందులో భాగంగా ఎగుమతులు దిగుమతులకు సంబంధించి ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం జరిగింది. మరి భారత్ నుంచి ఏ వస్తువులు ఎగుమతి జరుగుతున్నాయంటే దుస్తులు, తోలు వస్తువులు, పాదరక్షలు, ప్రాసెస్డ్ ఆహార ఉత్పత్తులు అనేవి ఎగుమతి అవుతున్నాయి. మరి బ్రిటన్ నుంచి మనకి ఏవి దిగుమతి అవుతున్నాయి అంటే విస్కీ, కార్లు, వైద్య పరికరాలు తక్కువగా ఈ ఒప్పందం కారణంగా చౌకగా మారుతాయంట దిగుమతులు. సో భారత్కి అండ్ బ్రిటన్కి మధ్య ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది జరిగింది, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం. నెక్స్ట్ కరెంట్ అఫైర్. జర్మనీ ఛాన్సలర్గా ఫ్రెడరిక్ మెర్జ్ ఎన్నికవ్వడం జరిగింది. ఇతని యొక్క పార్టీ చూస్తే కనుక కన్జర్వేటివ్ పార్టీకి చెందిన ఫ్రెడరిక్ మెర్జ్ జర్మనీ ఛాన్సలర్గా ఎన్నికవ్వడం జరిగింది. ఇక్కడ పార్టీ కూడా ఇంపార్టెంట్, సో ఫోకస్ పార్టీ మీద కూడా చేయండి, పార్టీ నేమ్ మీద కూడా. నెక్స్ట్ కరెంట్ అఫైర్. ప్రపంచ ప్రొఫెషనల్ స్నూకర్ ఛాంపియన్షిప్ 2025 ఎక్కడ జరిగిందంటే ఇంగ్లాండ్లో జరిగింది. ప్రపంచ ప్రొఫెషనల్ స్నూకర్ ఛాంపియన్షిప్ ఇంగ్లాండ్లో జరిగింది. మరి ఎవరు ఈ ట్రోఫీ విజేత ఎవరు అంటే, ఛాంపియన్షిప్ గ్రహీత ఎవరు అంటే చైనా దేశానికి చెందినటువంటి జావో జిన్లాంగ్ ఈ ఛాంపియన్, ప్రపంచ ప్రొఫెషనల్ స్నూకర్ ఛాంపియన్ అన్నమాట. జావో జిన్లాంగ్ ఏ దేశానికి చెందినవాడంటే చైనా టైటిల్ గెలిచాడు అనమాట. సో ఇక్కడ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే చైనాలో ఈ ట్రోఫీ గెలిచినటువంటి చైనాలో తొలి ఆటగాడు ఇతను జావో జిన్లాంగ్. ప్రపంచ ప్రొఫెషనల్ స్నూకర్ ఛాంపియన్షిప్ 2025 విజేత ఎవరు? జావో జిన్లాంగ్. నేమ్ గుర్తుంచుకోండి. అండ్ దేశం వచ్చేసి చైనా. నెక్స్ట్ కరెంట్ అఫైర్. ప్రోటీన్ అనేది అవసరానికి తగ్గట్టుగా ఆకారం మార్చుకునే సామర్థ్యం ఉందంట ప్రోటీన్కు. సో దీన్ని ఎవరు గుర్తించారంటే ఏ శాస్త్రవేత్తలు అంటే CCMB శాస్త్రవేత్తలు, సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ పరిశోధకులు. ఈ ప్రోటీన్కి సంబంధించిన ఒక అధ్యయనంలో ఈ ప్రోటీన్కు అవసరానికి తగ్గట్టుగా ఆకారం అనేది చేంజ్ చేసుకునే సామర్థ్యం దీనికి ఉందని వీరు గుర్తించడం జరిగింది వారి పరిశోధనలో భాగంగా. సో దీని కారణంగా ఎలాంటి యూజ్ అయినా ఉంటుందా అంటే జీవులకు జన్యు నియంత్రణ చేయడంలో ఈ పరిశోధన అనేది ఉపయోగపడుతుందంట. సో ఇలాంటి ఒక పరిశోధన ఎవరు చేశారు? CCMB పరిశోధకులు చేయడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్. CBI చీఫ్గా కొనసాగనున్న ప్రవీణ్ సూద్. ఆల్రెడీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రవీణ్ సూద్ CBI మరో ఏడాది పాటు పదవీకాలం అనేది తన యొక్క పదవీకాలాన్ని పొడిగించడం జరిగింది. సో అతనే మళ్ళీ CBI చీఫ్గా కొనసాగుతారంట. అతని నేమ్ వచ్చేసి ప్రవీణ్ సూద్. సో ఇక్కడ CBIని ఎవరు నియమిస్తారంటే ఒక 3 సభ్య కమిటీ. అందులో ఎవరు ఉంటారంటే ప్రధాని ఉంటారు, అండ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉంటారు, అండ్ అదేవిధంగా లోక్సభ విపక్ష నాయకుడు ఉంటారు. సో వీరు వచ్చేసి ఈ CBI చీఫ్ని నియమించడం జరుగుతుంది. సో రీసెంట్గా ఏంటంటే ఇతని యొక్క పదవీకాలని ఈ కమిటీ పొడిగించడం జరిగింది ఒక 1 ఇయర్కి. సో ఇవన్నీ ఫ్రెండ్స్ ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.